హలో అండి, నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ గోబీ 65. ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి టేస్టింగ్ సాల్ట్ యూజ్ చేయలేదు. చాలా సింపుల్గా క్విక్గా చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే రెసిపీలోకి వెళ్ళిపోదాం. దానికోసం ఒక బౌల్లో కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళని తీసుకోవాలి. ఇందులో కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసి చిన్నగా కట్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసి ఒక 5 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవటం వల్ల మనము డీప్ ఫ్రై చేసినప్పుడు ఇవి బాగా కుక్ అవుతాయి. చూడండి, ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటిని ఈ వేడి నీళ్ళల్లో వేసి ఒక 5 నిమిషాల పాటు నాననిచ్చి తర్వాత వడకట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. దానికోసం ఒక మిక్సింగ్ బౌల్లో అరకప్పు బియ్యం పిండి, అరకప్పు కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా కారం, ఉప్పు, కొద్దిగా గరం మసాలా, అలానే కొద్దిగా వేయించిన జీలకర్ర పొడి. ఈ స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్లు ఒకసారి బాగా కలుపుకోవాలి. స్పైసెస్ అన్నీ బాగా మిక్స్ అయ్యాక ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ బ్యాటర్ని థిక్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకోవాలి. వాటర్ చూసుకుంటూ కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొకసారి కలుపుకోవాలి. చూడండి, బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. బజ్జీల పిండిలాగా ఉండాలి. మరీ పల్చగా ఉండకూడదు. కొద్దిగా తిక్కుగానే కలుపుకోవాలి. ఒకవేళ అవసరం అనుకుంటే తర్వాత కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కాలీఫ్లవర్ ముక్కల్ని వేసి ఈ ముక్కలకి పిండి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కాక ఇందులోకి ఒక్కొక్కటిగా కాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కల్ని వేశాక మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవి బాగా క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. గోబీ 65, అలానే గోబీ మంచూరియా ఇలాంటి స్ట్రీట్ ఫుడ్స్ని మనము బయటనే ఎక్కువ తినడానికి ప్రిఫర్ చేస్తాము. అది అసలు హెల్త్కి మంచిది కాదు. ఎందుకంటే ఇందులో ఇవి టేస్ట్ బాగా రావడానికి అనేసి అజినోమోటోని యూజ్ చేస్తారు. అది అసలు హెల్త్కి మంచిది కాదు. స్లో పాయిజన్ లాగా మన బాడీలో చాలా డ్యామేజ్ని కలిగిస్తుంది. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ అసలు అజినోమోటోని తీసుకోకూడదు. అలానే బీపీ ఉన్న వాళ్ళు, తర్వాత మైగ్రేన్ ఉన్న వాళ్ళు కూడా అసలు యూజ్ చేయకూడదు. ఇది ఎక్కువగా తీసుకోవటం వల్ల మనకి ఒబెసిటీ అన్నది వస్తుంది. కాబట్టి ఇలాంటివి మనకు తినాలి అనిపించినప్పుడు చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసుకొని ఇంట్లోనే కొంచెం హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇందులో మైదా యూజ్ చేయలేదు, అలానే టేస్టింగ్ సాల్ట్ని యూజ్ చేయలేదు, అలానే ఫుడ్ కలర్ని కూడా యూజ్ చేయలేదు. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు అన్నిటిని వేయించుకున్న తర్వాత కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా వెల్లుల్లి, అలానే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక మనము వేయించి పక్కన ఉంచుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుంటే కాలీఫ్లవర్ 65 రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శాండీ సన్నీ కిచెన్. మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం.